కాలభైరవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన పత్రిక మరియు నూతన గోశాల మరియు జన్మ దినోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సదాశివపేట పట్టణంలోని ఎడ్ల బజార్ శ్రీ బసవేశ్వర మందిరంలో సదాశివపేట మండలం తంగేడపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మా స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామివారి ఏప్రిల్ 1న జరిగే 31 జన్మ దినోత్సవము మరియు నూతన గోశాల ఆశ్రమ ముఖద్వారం ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని అలాగే రాయకోడ్ మండలం ధర్మపురి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర దేవాలయంలో నూతనంగా కాలభైరవ స్వామి ధ్వజస్తంభ మహోత్సవం ఏప్రిల్ 2 నుండి 4 వరకు నిర్వహిస్తున్న ఆహ్వాన పత్రికను శ్రీ బసవేశ్వర మందిర సమాజ అధ్యక్షులు గందిగే రాజు ఆవిష్కరించారు. సమాజం అధ్యక్షులు గందిగరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 1న జరిగే ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివయోగి శివచార్య మహాస్వామివారి జన్మ దినోత్సవ కార్యక్రమానికి సమాజం తరపున తప్పకుండా పాల్గొంటామని అలాగే ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో ధర్మపురి గ్రామంలో జరిగే శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర దేవాలయంలో నూతనంగా కాలభైరవ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవానికి తప్పకుండా హాజరవుతామని అన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలికిన మణపతి మహేష్ స్వామిగారికి అలాగే దేవాలయ స్థాపకులు ఎస్కే పాటిల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మిశెట్టి జయప్రకాష్, కోశాధికారి అమరాది రచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరం మహేందర్, రవి, వైద్యనాథ్, సురేష్, శేఖర్, ప్రవీణ్, మల్లు, వీర్ కుమార్ మరియు జిల్లా నిర్వాహక అధ్యక్షురాలు అనిశెట్టి అన్నపూర్ణ, కవిత, అన్నపూర్ణ, పల్లవి, సంధ్య, రమ, స్వాతి, సావిత్రి, నర్మదా, పల్లవి, లలిత సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैः स्पृष्टुकागंसस्तनूभिः ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ కోటి పార్థివ లింగేశ్వర క్షేత్రంలో కూడా కాలభైరవ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమ నిమిత్తము సదాశివపేట పట్టణ ఎడ్ల బజార్ సమాజం తరఫున ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి దయచేసి కోటి పార్థివ లింగ క్షేత్రానికి అందరూ అక్కరబడగా అన్నంబడగాతో పాటు మరియు సదాశివపేటలో ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా పేరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. ఇదే మా కోటి పార్థివ లింగేశ్వరుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. సదాశివపేట మండలము తంగేడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట పీఠాధీశుడు షటస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వామి వారి యొక్క 30వ జన్మదిన వేడుకలు, అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించినటువంటి ముఖద్వారము, నూతనంగా నిర్మించబడినటువంటి గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమము ఏప్రిల్ 1వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వీరశైవ సమాజం ఎడ్లబజార్ వారిని ఆహ్వానించేందుకు అప్పగారి యొక్క ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా సమాజం వారు, అన్ని వర్గాల వారు కూడా విచ్చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు, అదేవిధంగా గురు గంగాధర స్వామి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవానికి
3 రోజుల పాటు 2, 3, 4 ఏప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ 2 ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు అందరూ కూడా పొందగలని తెలియజేస్తూ శుభం. ఈరోజు కోటి పార్థివలింగ దేవస్థానం వ్యవస్థాపకులు ఎస్కే పాటిల్ గారు ఏప్రిల్ 2, 3, 4 తేదీలో జరిగే కార్యక్రమానికి వీరేశ్వర సమాజం, ఎడ్లబజార్ సమాజం మహిళలు సభ్యులందరూ పాల్గొనని ఆహ్వానించడానికి వచ్చినారు. వారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు జంగమయ్య యొక్క తంగడపల్లి శివయోగి మహాస్వామి వారి యొక్క 30వ జన్మదినం ఏప్రిల్ 1వ తారీఖున జరుగుతుంది. కాబట్టి ఆహ్వానించడానికి విచ్చేసిన మహేష్ స్వామి వారికి ధన్యవాదాలు. ఈ 2 కార్యక్రమాల్లో సమాజం తరఫున తప్పకుండా పాల్గొంటామని మనవి చేస్తున్నాం. ఈరోజు సుభాష్పేట్ వీరేశ్వరంగా సమాజం ఎడ్లబజార్ వారిని ఆహ్వానించడానికి రైకోడ్ మండలంలో వెలిసినటువంటి ధర్మాపురి గ్రామంలో వెలిసిన శ్రీ అనంతకోటి పార్థలింగేశ్వర దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు సోదరులు ఎస్కే పాటిల్ గారు ఈరోజు ఇక్కడ సమాజ సభ్యులకు ఆహ్వానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే 2, 3, 4 రోజులలో అక్కడ జరిగే జాతరోత్సవానికి మరియు కాలభైరవ దేవస్థాన స్థాపనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఆ కార్యక్రమంలో ఆహ్వానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అనంతకోటి పాఠవ లింగేశ్వర దేవస్థానానికి మా సుభాష్పేట్ వీరేశ్వర సమాజానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సుమారు 13 సంవత్సరాల క్రితం మేము స్థాపించిన ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయానికి అక్కడ కోటి విగ్రహాలు మా వీరేశ్వర సమాజం ఎడ్లబజార్ మహిళా విభాగం తరఫున సుమారు 35 లక్షల విగ్రహాలను వారు తయారు చేసి అక్కడ పంపించడం జరిగింది. కాబట్టి వారికి ఆ రోజు అక్కడ నా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్నో రోజులు రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. కాబట్టి ఆ జాతర ద్వారా కూడా రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోటి పార్వతీశ్వర దేవస్థానం యొక్క చాలా మహిమగల దేవస్థానం. అక్కడ సుమారు 5 ఎకరాలలో ఈ దేవస్థానం ఏర్పడడం జరిగింది. అక్కడ గోశాల కూడా ఉంది. కాబట్టి జిల్లాలోని వీరేశ్వర అందరూ కూడా ఈ 2, 3, 4 రోజులు జరిగే కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను.